ఇక ఎండాకాలంలో కాళేశ్వరం బ్యారేజీలు పంపు హౌజులు పూర్తవుతాయన్నారు సీఎం కేసీఆర్. పనులు పూర్తయిన వెంటనే గోదావరి నీటిని ఎత్తిపోసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కాళేశ్వరంపై సమీక్ష జరిపారు సీఎం. కాలువల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళిక రచించాలన్నారు కేసీఆర్. ఎన్నో వ్యయ ప్రయాసాలతో నిర్మిస్తున్న ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నారు సీఎం కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ నుంచి మిడ్మానేరు వరకు నీటిని తరలించడానికి నిర్మిస్తున్న కాలువ పనులపై చర్చించారు. అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లు, కాల్వలు, టన్నెల్ పనులపై ఆరా తీశారు. ప్రాజెక్టుల వారీగా సాగునీటి సమర్థ వినియోగానికి సంబంధించి వర్క్ షాప్ నిర్వహించి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బ్యారేజీలు, పంప్ హౌజ్ల నిర్మాణం ఈ ఎండాకాలంలోనే పూర్తవుతున్నాయని అధికారులు చెప్పడంతో పూర్తయిన వెంటనే గోదావరి నీటిని ఎత్తిపోసి చెరువులు నింపాలన్నారు సీఎం. వర్షాకాలంలో చెరువులన్నీ నింపాలని, దీనికోసం కాలువలకు ఎక్కడెక్కడ తూములు తీయాలో నిర్ణయించి పనులు చేపట్టాలని ఆదేశించారు. భారీ ఎత్తిపోతల పథకాలతో తెలంగాణలోని భూములకు సాగునీరు ఇవ్వడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు సీఎం. ప్రాజెక్టు కాల్వలతో వచ్చే నీటితో పాటు వర్షం నీళ్లు సైతం చెరువులకు వెళ్లేలా కావాల్సిన కాల్వల్ని సిద్ధం చేయాలని సూచించారు. తెలంగాణలోని చెరువులు, కుంటలతో పాటు కాల్వలు, వాగులు, వంకలపై పెద్ద ఎత్తున నిర్మించిన చెక్ డ్యాముల్లో కూడా నీరు నిల్వ ఉండాలన్నారు కేసీఆర్. తెలంగాణ భూభాగమంతా నీటితో కళకళలాడాలన్నదే తన తాపత్రయమని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడంతోనే నీటిపారుదల శాఖ బాధ్యత పూర్తి కాదని, ఆ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించాలని చెప్పారు సీఎం. ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. కాళేశ్వరంతో పాటు ఇతర కొత్త ప్రాజెక్టులకు అవసరమైన వ్యవస్థల్ని అంతా కొత్తగా రూపొందించుకోవాల్సి ఉంటుందన్నారు. కొత్త వ్యవస్థలకు రూపొందించే సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, ఎక్కువ ఆయకట్టు కవర్ అయ్యే ప్రణాళిక రూపొందించాలని అన్నారు సీఎం కేసీఆర్.